ఇప్పుడు ఏమైందని? నాకేం కాదురా, నేనే నువ్వు అవ్వకముందు ఏమైనా జరిగేదేమో. బట్ ఇప్పుడు ఇంపాసిబుల్. డాడ్ చనిపోయాక నేను కూడా చనిపోయి డాడ్ దగ్గరకు వెళ్దామనిపించేది. కానీ ఇప్పుడు డాడ్నే మనకు కొడుగ్గా చూసుకోవాలనుంది. ఆపరేషన్ అమౌంట్కు అమ్మ హౌస్ అమ్ముతుంది. సో నో ప్రాబ్లం. ఈలోపు ట్రీట్మెంట్కు 20,000 కావాలరా, అదే ప్రాబ్లం. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నావే, అదేమిటా? హోప్ లేదురా. 2-3,000 అంటే పర్లేదు, కానీ మరీ 20,000 అంటే చాలా కష్టంరా. ప్రశ్నలు చూస్తా. థ్యాంక్ యూ రా. హలో సంజయ్, రేపు బిల్ పే చేయకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తా అన్నారా డాక్టర్స్. ఏమన్నారా? వాడి దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం చీటీ కట్టేశాడంట్రా. వాడికి రావాల్సిన అమౌంట్ అందలేదంట. ఎనీ టైం ఏటీఎంలో మనీ ఉండే వాడే అలా అన్నాడంటే ఇంకా ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మన బ్యాచ్ అంతా అడిగేశాం. హోప్లెస్ అవ్వకరా. రూమ్మేట్స్ అందరూ జాబ్ హోల్డర్సే అన్నావు కదా, వాళ్ళని అడుగు, హెల్ప్ చేస్తారు. అమౌంట్ అడిగేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో నాకు లేదురా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్, నైట్ రూమ్కి వచ్చేటప్పుడు హాయ్, అంతే. దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదురా, ట్రై చేయి. ఏంట్రా సడన్గా లేచావు? నథింగ్ రా. నథింగా? నైట్ అంతా నిద్రపోకుండా అటు ఇటు కదులుతూనే ఉన్నావు, చూసా. ఏంటి విషయం? అర్జెంటుగా మనీ కావాలరా. ఎంత? 20,000 ఆఫ్టర్నూన్ లోపు. ఎందుకురా, ఏంటంత అర్జెంట్? ఆ స్టోరీ చెప్పే సిచ్యువేషన్లో నేను లేనురా. టైం అయ్యే కొద్దీ టెన్షన్ కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం లోపు అంటే కష్టమేరా, బట్ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా. మనీ అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, చూద్దాం. రే హర్ష, వాల్యూమ్ తగ్గించరా. వీడొకడు టీవీలో పవర్ స్టార్ వస్తే సునామీ వచ్చినా, సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినా పట్టించుకో. తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా? కరుణతో కరిగిన మది. సంజయ్, శాలరీ వచ్చుంటే స్పాట్లో ఇచ్చామంట్రా. సారీ. ఇట్స్ ఓకే రా. రే సంజయ్, టైం అవుతుంది, టిఫిన్ చేయరా వెళ్ళి. రే సంజయ్, నిన్నారా? మనవాడికి అర్జెంటుగా 20,000 కావాలంటరా ఆఫ్టర్నూన్ లోపు. అవునా? రే సంజయ్, నిన్న ఒక్క మాట చెప్పొచ్చు కదరా. నైటే ఒకటి 25,000 ఇస్తాను రా. ఒక్క మెసేజ్ చేస్తే మేనేజ్ చేసాను కదరా. ఎందుకు రెండు విషయాలు లేట్ చేస్తారు? సర్లే, ఇప్పుడు మాత్రం ఏమైంది? మనకున్న ఫ్రెండ్ సర్కిల్కి నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళి అదే పనిలో ఉంటాను, నువ్వేం వరీ కాదు. హలో రే, ఇందాక అడగటం మర్చిపోయా. నిన్న శాలరీ వచ్చిందిగా, హాయ్లాండ్ వెళ్దామా? వెళ్దాం డార్లింగ్. ఒక్క హాఫ్ అన్ అవర్లో నేనే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? కొంచెం బిజీ, బాయ్. రే, 2-3 పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా. నువ్వు కంగారు పడవసరం లేదురా, ఏదో ఒకటి చేస్తాలే. థ్యాంక్ యూ సో మచ్ రా. సరే బాయ్ రా, వెళ్ళొస్తా. వెళ్తున్నాను, జాగ్రత్త, బాయ్. రే బాయ్ రా, నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను, ఓకేనా? కంగారు పడుకో.
హలో రే 2% ఇంట్రెస్ట్ అయితే ఓకే అంటున్నాడు రా హేమంత్. 2%? ఇంపాసిబుల్. మినిమం 3% లేదే ఒక్క రూపాయి కూడా ఏమన్నా. వాడిని ఇంకెవరినైనా చూసుకోమను. రే సంజయ్, ఆఫీసులో ఇంటిమేట్ చేసావా లీవ్ అని? చేసా. సరేరా, బై. హర్ష, చెప్పరా. అడగాలంటే అదలా ఉంది, కానీ నా అవసరం నేను అడిగేలా చేస్తోంది. నా అవసరం ఏంటో మార్నింగ్ అందరికీ చెప్పాను. మన వాళ్ళందరూ మనీ ఇవ్వకపోయినా మాట ఇచ్చారు చూద్దామని. నువ్వు కూడా విన్నావు, అయినా అలానే ఉన్నావు. అట్లీస్ట్ ఇప్పుడు కూడా క్యాజువల్గా వెళ్ళిపోతున్నావు. ఎందుకురా? మనీ ఇచ్చాడు ఎవడు మాట్లాడరా, మనీనే ఇస్తాడు. అయినా మనసులో ఉన్న మనవాడికి ప్రాబ్లం వస్తే తప్పించుకునే కారణాలు చెప్పి క్యాజువల్గా వెళ్ళిపోతాను ఎలా అనుకున్నావు? ఏంట్రా నువ్వు అనేది? చెప్తా కానీ ఒకసారి నీ పాకెట్ చూసుకో. ఏంట్రా నీచే నా పాకెట్లో ఉంది? నాది కాదురా, మనది. ముత్తూట్లో పెట్టి మనీ తెచ్చుకో, 2-3 మంత్స్లో రిలీజ్ చేసుకుంటాం. నీకు నేను జస్ట్ ఫ్రెండ్ అని కావచ్చు, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఏంటి అలా షాకింగ్గా చూస్తున్నావు? నేను నీ ఫ్రెండ్తో అన్న డైలాగ్ నాకెలా తెలిసిందనా? నిన్న నువ్వు మనోజ్తో మాట్లాడడం నేను చూసారా? నిన్ను పిలుస్తున్నా పట్టించకుండా బాధగా వెళ్ళిపోతున్నావు. ఏంటి విషయం అని మనోజ్ గారిని అడిగితే ఇదంతా చెప్పాడు. నైట్ నువ్వే కాదురా, నేను నిద్రపోలా. ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని నువ్వు, ఎలా అయినా సాల్వ్ చేయాలని నేను. సారీ రా హర్ష, నేను చాలా తప్పుగా అనుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోరా, హెల్ప్ చేయాలని మనసులో ఉండాలి కానీ వాడి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 minutes బ్యాక్ బస్సులో పరిచయం బెస్ట్ ఫ్రెండ్ అయినా చాలు. అయినా నువ్వు నన్ను అమౌంట్ అడగడం కారణం రూమ్లో కొత్తగా వచ్చావనేగా. ఫ్రెండ్షిప్ పారామీటర్స్ ఏంట్రా కొత్త పాత అని? రే సంజయ్, పలకరించేవాళ్ళు పక్కన ఉండేవాళ్ళు కాదురా ఫ్రెండ్స్ అంటే. మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కొందరే. ఆ కొందరిని డిసైడ్ చేసేది వాళ్ళతో గడిపిన కాలం కాదు, వాళ్ళ క్యారెక్టర్. ఓకే, బాయ్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. స్నేహం సృష్టిలో ఇది ఒక అద్భుతం, అనిర్వచనీయం. హ్యూమన్ రిలేషన్స్ అన్నీ మనీ రిలేషన్స్ అయిపోతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన స్నేహానికి కూడా స్వార్థమనే వైరస్ సోకింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేయస్ కోసం ప్రాణాలను ఇస్తామంటారు కదా, కానీ ఫ్రెండ్ కోసం పైసా ఇవ్వలేరా? ప్రేమ కన్నా స్నేహం గొప్పది కదా. ఒక్కసారి ఆలోచించండి. మీ అవినాష్.